నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. శాశ్వత సభ్యత్వాల నమోదులో రికార్డు సృష్టిస్తున్న తెలుగుదేశం పార్టీ, అభినందనలు తెలియజేసిన ప్రతిపాటి. ఎప్పటికైనా రాష్ట్ర గౌరవాన్ని, హక్కులను కాపాడేది చంద్రబాబే స్పష్టం చేసిన మాజీ మంత్రి ప్రతిపాటి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకు అభినందనలు తెలిపిన పార్టీ అధిష్టానం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో యురేకా ఎక్స్పెరిమెంట్ గోడపత్రిక ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు. చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెంబడి జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మణిహారమైన విశాఖ ఉక్కు కర్మాగారం పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక ప్యాకేజీ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదల, కృషి ఎంతో ఉన్నాయని చెప్పడానికి గర్విస్తున్నానని ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నానుడిని శాశ్వతం చేస్తూ ఆంధ్రులందరూ గర్వంతో ఛాతి ఉప్పొంగేలా చేసిన ఘనత ప్రజల ప్రభుత్వమైన కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తిరిగి నిలబెట్టిన చంద్రబాబు కార్యాచరణపై రాష్ట్ర ప్రజానీకం నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తుందన్నారు. తనపై ఉన్న అవినీతి కేసుల్ని తొలగిస్తే ఏకంగా రాష్ట్రాన్నే తాకట్టు పెట్టడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, రాష్ట్రమే తన కుటుంబం, రాష్ట్రాభివృద్ధే తన సంకల్పం అంటూ అడుగులు వేస్తున్న చంద్రబాబు ఎక్కడ అని ఆంధ్రులతో పాటు ప్రపంచంలోని తెలుగు జాతి మొత్తం ముక్తకంఠంతో నినదిస్తుందన్నారు. కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డి ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగితే వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని, రాష్ట్ర వినాశనాన్ని సరిచేసేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నారని తెలిపారు. ఆంధ్రుల హక్కుని జగన్ రెడ్డి తన స్వార్థం కోసం అమ్మకానికి పెడితే అదే హక్కుని కాపాడేందుకు చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారనేది ముమ్మాటికి వాస్తవమని పేర్కొన్నారు. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత పాలకుల నిర్లక్ష్యం, అత్యాశ కారణంగా మూతబడే స్థాయికి చేరిందన్నారు. ప్లాంట్ పునర్వైభవానికి చేయూతనివ్వాలని కార్మికులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన జగన్ సర్కార్ ఖాతరు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మొదలు పోలవరం, అమరావతి నిర్మాణాలతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారం పునర్జీవనంపై దృష్టి పెట్టిందన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని, కేంద్ర మంత్రులకు విశాఖ ఉక్కును ఆదుకోవాలని చేసిన విజ్ఞప్తులు ఫలించాయన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో మాదిరి కార్యకలాపాలు కొనసాగించాలంటే కనీసం 18,000 కోట్ల వరకు సాయం అవసరమవుతుందని గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్లు విన్నవించినట్లు గుర్తు చేశారు. వారు కోరిన కొద్ది రోజులకే కేంద్రం ఎమర్జెన్సీ అడ్వాన్స్డ్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపుల కోసం 500 కోట్లు, ముడి సరుకుకు సంబంధించిన బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపునకు 1150 కోట్లు, మొత్తంగా 1650 కోట్లను 2 విడతల్లో కేంద్రం అందించిందన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మరలా కేంద్రంతో సంప్రదింపులు జరిపి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒకేసారి 11,440 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించడం నిజంగా అభినందనీయమని ప్రతిపాటి తెలియజేశారు. శాశ్వత సభ్యత్వం తీసుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశం ఉందని, నానాటికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పట్ల అవగాహన పెరిగి శాశ్వత సభ్యత్వాల్లో కూడా తెలుగుదేశం పార్టీ రికార్డు సృష్టిస్తుందని, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు నాయకులు గుర్రం నాగపూర్ణ చంద్రరావు, గ్రంథి భాస్కర్రావు, రాచుమల్ల సూర్యారావు, పసుమర్తి రామ్మూర్తి, కొత్తమాసు శ్రీనివాసరావు, పసుమర్తి శివసత్యనారాయణ,
ప్రత్తిపాటిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి వారికి అభినందనలు తెలియజేశారు. సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే తెలుగుదేశం పార్టీ వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని తెలియజేశారు. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డ రోడ్డు సెంటర్ నందుగల అమీనియా అహ్లే సున్నతువల్ మస్జిద్కు నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ జహీరుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ మస్తాన్ వలీ, సెక్రటరీ బాజానీ మరియు కమిటీ సభ్యులు, మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని వారి క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ వారికి ప్రత్తిపాటి పుల్లారావు అభినందనలు తెలియజేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన చేరడం పట్ల ఆ పార్టీ స్పందించింది. 2024 ఎన్నికల్లో సాధించిన 100% స్ట్రైక్ రేట్కు గుర్తింపు అని పేర్కొంది. గాజు గ్లాసు గుర్తు పార్టీ శాశ్వత ఎన్నికల చిహ్నంగా మారిందని వెల్లడించింది. సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ స్థాపించారని, నేడు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రతి జన సైనికుడికి, వీర మహిళలకు ట్విట్టర్లో అభినందనలు తెలిపింది. నన్ను అడిగారు చాలా మంది, ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే, మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నడుపుతాను. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఉయ్యాల వాడ నరసింహారెడ్డి అనేసి చెప్తున్నాను. ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాం. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. చిలకలూరిపేట పట్టణంలో అధికారికంగా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు పొందకుండా వేసిన లేఅవుట్లపై చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పినట్లు వెల్లడించారు. లేఅవుట్ల వ్యవహారంలో పలు మార్పులు చేసినట్లు తెలిపారు. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉందన్నారు. లేఅవుట్లో పర్మిషన్లు ఇకపై మున్సిపల్ కార్యాలయంలోనే పొందవచ్చునన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం మన రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పర్మిషన్స్ తీసుకోవడానికి, లేఅవుట్లు వేయడానికి పర్మిషన్స్ తీసుకోవడానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు చాలా సరళతరం చేసింది. ఇంతకుముందు లేఅవుట్ పర్మిషన్ తీసుకోవాలంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి, అదేవిధంగా డిటిసిపి ఆఫీసులకి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు కన్సర్న్ మున్సిపాలిటీలోనే లేఅవుట్ పర్మిషన్లు కానీ, అదేవిధంగా అపార్ట్మెంట్ పర్మిషన్లు కానీ ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 జనవరి 9వ తారీఖున ఇష్యూ చేసింది. దాని ప్రకారం లేఅవుట్లు అన్నిటికి కూడా పురపాలక సంఘంలోనే పర్మిషన్లు ఇస్తారు. అదేవిధంగా అపార్ట్మెంట్లకు కూడా పురపాలక సంఘంలోనే, అంటే మన చిలకలూరిపేట మున్సిపాలిటీలోనే అన్ని పర్మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ అందరూ కూడా దీన్ని గుర్తించుకొని ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. ఇకపోతే ఇంతకుముందు లేఅవుట్ వేసినప్పుడు 40 అడుగుల రోడ్డు కంపల్సరీ ఉండేది, అది ఇప్పుడు 30 అడుగులకి చేశారు. కాబట్టి ఆ వెసులుబాటు కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేఅవుట్ పర్మిషన్ అప్రూవల్ తీసుకొని బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మాత్రమే లేఅవుట్లు వేయాలి, వాటిలో ప్లాట్లు అమ్మాలి. అంతేకాకుండా అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎవరైనా వేసినట్లయితే కఠినంగా దాని మీద చర్యలు తీసుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటికి అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్కి కూడా మేము లెటర్లు పెట్టాం. అనాథరైజ్డ్గా లేఅవుట్లు వేస్తే రిజిస్ట్రేషన్ చేయకూడదని. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా మేము లెటర్లు పెట్టాం, పవర్ సప్లై ఇవ్వకూడదనేసి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని గమనించి నష్టపోకుండా ఎక్కడైతే అప్రూవ్డ్ లేఅవుట్ ఉందో ఆ ప్రాంతంలో, ఆ లేఅవుట్లో మాత్రమే ఫ్లాట్లు కొనండి, సంతోషంగా ఉండండి. అంతేగాని అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు కొని దయచేసి నష్టపోవద్దండి. పబ్లిక్ ఎవరు కూడా అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు కొనొద్దండి. ఇప్పుడు ఆ లేఅవుట్లు వేయడానికి రూల్స్ కూడా చాలా సరళతరం చేశారు. కాబట్టి బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్లు అందరూ కూడా, వ్యాపారులు అందరూ కూడా
ప్రాపర్గా పర్మిషన్ తీసుకొని ప్రజలతో వ్యాపారం చేసుకుంటే ప్రజలకు మంచిది, పురపాలక సంఘానికి మంచిది. అదేవిధంగా వ్యాపారస్తులకి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారము బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికి కూడా మంచిది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి ఒక అప్రూవ్డ్ లేఅవుట్లో మాత్రమే ప్లాట్లు కొనండి, సంతోషంగా ఉండండి. అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు కొని నష్టపోవద్దండి. థ్యాంక్ యూ. పట్టణంలోని సిద్ధ విజ్ఞాన కేంద్రంలో బుధవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో యురేకా ఎక్స్పెరిమెంట్ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరై దీన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల్లో సృజనాత్మకత వెలికితీసే సైన్స్ ప్రయోగాలు చేయించాలనే సంకల్పంతో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఒక విద్యార్థి కానీ గ్రూప్గా కానీ పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో ఈ ప్రయోగాల పోటీల్లో పాల్గొనవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి దార్ల బుచ్చిబాబు, డివిజన్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, సభ్యులు కె రామ్మోహన్ రావు, యూటీఎఫ్ నాయకులు తిరుపతి స్వామి తదితరులు ఉన్నారు. జన విజ్ఞాన వేదిక తరఫున గత 35 ఏళ్లుగా చెక్కుముకి సైన్స్ సంబరాలు చేస్తున్న సంగతి ఉపాధ్యాయులకి విద్యార్థులందరికీ తెలిసింది. ఇప్పుడు మరో నూతన ప్రయోగం చేయబోతా ఉన్నాం. ఆన్లైన్లో సైన్స్ ప్రయోగాలు పంపే అవకాశాన్ని విద్యార్థులకు కలుగజేస్తున్నాం. ఈ ఆన్లైన్లో పంపి పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పంపే అవకాశం ఉంది. అందువల్ల ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేసేది పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి ఈ ఆన్లైన్ ప్రయోగాలను పంపడానికి పూనుకోవాలని ఈరోజు చెక్కులపేటలో ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక చేస్తున్న అనేక ప్రయోగాల్లో ఇది కూడా ఒక ప్రయోగం. ముఖ్యంగా ఉపాధ్యాయులు దీన్ని ప్రోత్సహించాలని జన విజ్ఞాన వేదిక తరఫున కోరుతున్నాం. అయోధ్య రామాలయంలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించి ఏడాదైన సందర్భంగా స్థానిక భక్తుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. తొలుత భాష్యం ప్లే గ్రౌండ్ వద్ద నుండి చౌత్రా సెంటర్ ఆంజనేయ స్వామి గుడి వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం గప్పిటివారి వీధిలోని సీతారామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్త కోటేశ్వరరావు, కౌన్సిలర్ కొత్త కుమారితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా నూతన అధ్యక్షునిగా పిడుగురాళ్లకు చెందిన ఏలూరి శశికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, ఎడ్లపాడు మండల అధ్యక్షులు తులాబందుల సత్యనారాయణ తదితరులు శశికు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తు కార్యక్రమాన్ని పీడీఎస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు స్థానిక సిపిఎం కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల తన వైపు ఉన్నాయన్నారు. కార్యకర్తలు గతంలో మాదిరిగా కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలంలో 2 బూత్, నాదెండ్ల మండలంలో 2 బూత్, చిలకలూరుపేట టౌన్లో 7 బూత్, 5 ఆర్ఎస్ హై స్కూల్, 2 శారదా హై స్కూల్. రూరల్ అర్బన్ అనేది అన్ని టౌన్లోనే ఉంటుంది కాబట్టి 7 బూతులు చిలకలూరుపేట టౌన్, 2 ఎడ్లపాడు, 2 అది. ఈ 11 బూతుల్లో కలిసి 8,000 పైగా ఓట్లు, క్యాండిడేట్ ఓట్లు 8,000 పైగా. ఇది ఓట్లకు సంబంధించిన వివరణ. రెండో అంశం, ఈ ఎన్నికల్లో నోటిఫికేషన్ రేపు ఫస్ట్ వీక్ 10వ తారీఖు లోపు వస్తుంది. ఈ ఎన్నికలు మార్చి 3వ వారంలో జరుగుతుంది. మార్చి 14 నుంచి 24, ఎందుకంటే మార్చి 30తో నా పదవీ కాలం అయిపోతుంది. ఈలోగా ఎన్నికలు జరిగాయి.
సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.